అందరికీ ఆత్మ ప్రణామాలు. నా పేరు రాజలక్ష్మి. నేను వైజాగ్ సీతందార్లో ఉంటాను. ఈరోజు ఆధ్యాత్మిక పరిపాలన అన్న దాని మీద నా అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈ ఆధ్యాత్మిక పరిపాలనలో మొదటగా మనం ఒటిడిగా మొదలై ఒటిడి అంతై అన్నట్టు నేను మొదటగా మొదలుపెట్టింది ధనంతోనే. పత్రికారు ఏదైతే తన్ మన్ ధన్ అని 3 రకాల సేవల నుంచే అందించాలని చెప్తూ ఉంటారో, మొదటిగా విభాగం అంటే మనం పరిపాలన విభాగంలో మనకు ఆ పరిపాలన గురించి తెలియకపోయినప్పటికీ కూడా మనం కొంత ధన సహాయం చేస్తూ ముందుగా మొదలు పెడతాం. అలా మొదలైన నేను ధన సహాయం ఫస్ట్గా మొదలుపెట్టాను. తర్వాత పత్రికార ఆదేశం మేరకు వారానికి 2 సార్లు వెళ్ళి ఆ సెంటర్లో ఉండి రమ్మడం జరిగింది. నాకేం తెలియదు కదా, నన్ను ఎందుకు పంపిస్తున్నారు, నేనేం చేస్తాను అక్కడ అని అడిగినప్పుడు, మీరు వెళ్ళి కేవలం ధ్యానం చేసి ఆ టైంని అక్కడ పెట్టండి అని చెప్పారు. అలా వెళ్ళి నేను అక్కడ చేస్తున్న వర్క్, ఆ జరుగుతున్న వర్క్ని చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యి మొదటిగా నాకు ఏదొచ్చో అదే చేయడం మొదలుపెట్టాను. ఎలా అంటే అక్కడ పుస్తకాలు చంద్రబందరగా పడి ఉంటే కనుక వాటిని సర్దటం, అలాగే ఆ కేషీట్లు అన్నీ ఒక ఆర్డర్లో పెట్టడం, ఏదైతే మన లైబ్రరీ పుస్తకాల్లో అన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి, మళ్ళీ వచ్చినాయా లేదని చూడటం. తర్వాత ఫోన్ బిల్లులు మనం అప్పుడు 24 సెంటర్లు రన్ అవుతూ ఉండేవి. అన్ని సెంటర్ల తాలూకు ఫోన్ బిల్లు కట్టారా లేదా అని ఫాలోఅప్ చేయడం. నాకు అలవాటయ్యాక నా కింద మహేశ్వరి గారు అన్న ఆ వర్క్ ఆమె చూసేవారు. అలా ఒకరి తర్వాత ఒకళ్ళు వర్క్ చేస్తూ, అంటే అక్కడ ఏం కనిపిస్తే అది, లేదు ఆ రూము ఆ ఆఫీసు మన ఏదైతే సెంటర్ ఉందో ఆ సెంటర్ సరిగా లేనప్పుడు చిరాగ్గా ఉంటే తొడవడం కానీ, లేదా ఆ బాత్రూమ్ చిరాగ్గా ఉంటే కడగడం కానీ, ఏదైనా కానీ నేను ఏ వర్క్ దొరికితే ఆ వర్క్, ఇది నాది కాదు అని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఏ వర్క్ అయినా అది మనదే. ఆ సెంటర్ అన్నది అందరికీ సంబంధించింది కాబట్టి నాకు ఏ వర్క్ వస్తే ఆ వర్క్ చేసుకుంటూ వచ్చాను. అలా నేను చేసుకుంటూ వచ్చి ఈరోజు నేను ఓపీడీకి ఇన్ఛార్జిగా నన్ను ఎప్పుడైతే ఉండమని నన్ను ఆదేశించారో, నేను ఓపీడీలో డిపార్ట్మెంట్లో నన్ను నిర్మించినప్పుడు నాకు ఏదైతే ఆ నెట్వర్క్ ఉంటుందో అది నాకు రాదు. కనీసం ఫోన్ కూడా సరిగా వాడడం రాదు నాకు. అలాంటిది అంతవరకు నాకు ఇచ్చేసరికి నాకు చాలా భయపడ్డాను. ఫస్ట్ భయపడి ఆ వర్క్లోకి వెళ్తే వర్క్ అసలు అర్థమవలేదు నాకు. అసలు ఎలా చేస్తారు దీన్ని, ఎలా చేస్తాం దీన్ని అని నాకు చాలా భయం వేసింది. నా వల్ల కాదు, నేను చేయలేను అని చెప్పి నాకు 10 రోజులు బాగా తలనొప్పి, బాగా నీరసం, బాగా భయం వేసేది. ఇదేంటి అసలు ఏంటో అర్థం కాక చాలా భయపడేదాన్ని. అప్పుడు మీరు ఉండాలి రాజలక్ష్మి, మీరు చేయగలరు అని చెప్పి శ్రీదేవి గారు ఇచ్చిన ఆ ఎంకరేజ్మెంట్తో నేను దాన్ని అలాగే పట్టుకుని దాన్ని నేర్చుకున్నాను. పడతా లెగుస్తా. ఫస్ట్లో అర్థం అవ్వలేదు. ఒక వారం, ఒక 10 రోజులు, ఒక 2 నెలలు అయ్యేసరికి ఎంత క్యాజువల్గా మామూలుగా ఒక సాధారణంగా చేసేయగలిగే క్యాపబిలిటీ పెరిగింది. తర్వాత మేము ఈ ఓపీడీలో 7గురుగా వర్క్ చేస్తున్నాం. 7గురు కూడా బద్రి, ప్రత్యూష, సునీత, లలిత, రమణి, ఇలా అందరూ, వరలక్ష్మి గారు, అందరూ కూడా 7గురు కూడా ఎవరు లేకపోయినా ఎవరైనా చేయగలిగే క్యాపబిలిటీ రోజు అందరికీ వచ్చేసింది. ఒక 2-3 నెలలు అయ్యేసరికి. మొదట్లో మాత్రం రోజు మీటింగే, దీన్ని ఎలా తీసుకెళ్ళాలి, దీన్ని ఎలా చెయ్యాలి, ఇలా చేద్దాం, అలా చేద్దాం. తర్వాత అలా అలవాటైపోయింది. అలాగే నా కింద వాళ్ళతో కూడా నాకు ఎప్పుడు ఎలాంటి ఇబ్బందులు నేను ఎప్పుడూ ఎదుర్కోలేదండి. నేనుంటే ఎలా ఉంటుందో, నేను లేకపోయినా అలాగే ఉంటుంది. అలా అందరూ ఒక సామరస్యంగా, అంటే ఇక్కడ 7గురు నా కింద పనిచేస్తున్నారు నేను ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే 7గురు అడ్మినే, 7గురు ఓపీడీ ఇన్ఛార్జీలమే. ఎవరు లేకపోయినా ఎవరైనా దాన్ని చేయగలిగితే క్యాపబిలిటీ ఉన్నప్పుడు అది రాజలక్ష్మి ఆ అడ్మినే కాదు, అక్కడ అందరూ అడ్మిన్లే. అందుకని వాళ్ళు ఏదైనా సలహా ఇస్తే నేను తీసుకోవడం, నేనే సలహా చెప్తే వాళ్ళు తీసుకోవడం, అలా అందరం కూడా ఒక సమకాలికులుగా ఒక తాటి మీద నడుస్తూ వస్తున్నాం ఓపీడీకి. కానీ అందరికీ ఒకటే మాకు ఉన్న సమస్యల్లా, దీన్ని ఇంకా ఎలా డెవలప్ చేయాలి, దీన్ని ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, దీన్ని ఒక నెట్వర్క్లోకి దీన్ని మనం ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా, ఆ కేషీట్లు అన్నీ కూడా ఎక్సర్జీట్కి ఎలా తీసుకెళ్ళాలి అన్నది ఇంకా
మేము నేర్చుకుంటూనే ఉన్నాము. ఇప్పటికీ నేర్చుకునేది ఉంటానే ఉంటుంది. నేను ఎంత నేర్చుకున్నప్పటికీ కూడా అది నాకెంత ఇప్పుడు కూడా నాకు ఎలాంటి సమస్య ఎదుర్కోలేదు. నేను ఎదుర్కొన్న సమస్యలో నాకు అర్థం అవ్వలేదు ఫస్ట్. తర్వాత దాన్ని నేర్చుకొని చాలా క్యాజువల్గా చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఇకపోతే అలాగే పత్రిగారు జీకే గారి పరిపాలనలో వాళ్ళు తీసుకున్న ఏదైతే అందరూ ఆనందంగా జ్ఞానంతో ఆనందంతో ఆరోగ్యంతో ఉండాలన్న వాళ్ళ ఆలోచనకి తగ్గట్టుగా ఎన్నో విభాగాల్ని వాళ్ళు ఏర్పరచుకొని అన్ని విభాగాలకి వాళ్ళని అడ్మిన్ చేస్తూ వాళ్ళకి ఆ స్వేచ్ఛనిచ్చారు. వాళ్ళు మేమే చేస్తాం అనుకోలేదు. అలాగే జికే గారు కూడా ఎన్నో విభాగాలు ఆనంద బ్రహ్మ, ఆత్మ సౌందర్యం, ధ్యానమాతృత్వం, త్యాగరాజ ఆరాధనోత్సవం ఇలా ఎన్నో రకాల విభాగాలు తీసుకొని జ్ఞానాన్ని అందించడానికి పాటుపడుతున్నారు. అలాగే మనం కూడా అంతే వాళ్ళ స్థాయిలో మన కింద వారికి మన జ్ఞానాన్ని వాళ్ళకి అందిస్తూ వాళ్ళ దగ్గర జ్ఞానాన్ని తీసుకుంటూ ఆ పరిపాలనా విభాగంలో మనం అందరికీ జ్ఞానాన్ని అందించడంలో మనం ఎప్పుడూ కూడా ముందుండాలి. ఎలా ఉండాలి అంటే గమ్యానికి చేరుకునే ఒక గుర్రంలా ఉండాలి. అంటే గుర్రానికి కళ్ళకి ఒక అడ్డుగా పెడతారు, అంటే పక్కల కనపడకుండా కేవలం గమ్యంకి చేరడమే దానికి లక్ష్యంగా ఉంటుంది. అలా మన వర్క్లో మనం ఇన్వాల్వ్ అయ్యి ఎలా చేయాలంటే కేవలం మన గమ్యమే ఉండాలి. ఈ పక్కన ఏం జరుగుతుంది, అది జరుగుతుందా, నన్ను విమర్శిస్తున్నారా, నన్ను పొగుడుతున్నారా, లేకపోతే నాతో సరిగా వాళ్ళు పని చేయట్లేదా, నాకు వాళ్ళు ఎందుకు చేయట్లేదు అని ఆలోచించకుండా కేవలం మన గమ్యాన్ని మాత్రమే అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఆత్మజ్ఞానంతో ఉండాలన్నదే మన మెయిన్ మోటో అయినప్పుడు మనం దానికి సరెండర్ అయ్యి మనం పూర్తిగా మనం వర్క్ చేసుకుంటూ వెళ్ళడమే అనేది నేను తెలుసుకున్న జ్ఞానం. వర్క్ రీచ్ వాళ్ళు రాలేకపోయినప్పటికీ కూడా నేను వాళ్ళకి ఆ స్వేచ్ఛను ఎప్పుడూ ఇచ్చాను. కానీ నేను రమ్మంటే మాత్రం ఎంత వాళ్ళ వర్క్లో ఉన్నా వచ్చి నిలబడతారు. ఎందుకు అంటే మనం వాళ్ళకి ఆ స్వేచ్ఛను ఇవ్వాలి, వాళ్ళని అర్థం చేసుకోవాలి. మన కింద వాళ్ళు ఆ వర్క్ ఎందుకు చేయలేకపోవడానికి కారణం ఏంటని మనకి ఎప్పుడైతే అర్థమైందో దాన్ని మనం ఆడ వర్క్ మనం చేయగలిగినప్పుడు వాళ్ళు తప్పకుండా రిలైజ్ అయ్యి కానీ లేదా మనం చేస్తున్న ఆ వర్క్ని చూసి మళ్ళీ వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళు రావడం కానీ జరుగుతుంది. ఎందుకంటే ఆ స్వేచ్ఛని ఇవ్వడమే, మన ప్రేమగా ఉండటమే పరిపాలనలో మొదటగా మనకు కావాల్సింది ప్రేమ, స్వేచ్ఛ. వాళ్ళకి ఆ స్వేచ్ఛని ఇవ్వాలి. మనం స్వేచ్ఛని ఇచ్చినప్పుడే వాళ్ళు సరైన వర్క్ చేయగలుగుతారు.